ప్రైమ్ టైం డిబేట్ ఈరోజు ప్రైమ్ టైం డిబేట్ లో మనం మాట్లాడే అంశం మొత్తంగా దేశ ప్రజలందరినీ కూడా కలవరానికి గురి చేస్తున్న అంశం. సో ఒక అంశం చుట్టే ఇప్పుడు అంతా దేశ ప్రజలంతా చర్చలు జరుగుతూ ఉంటే మరో అంశం కూడా అందరినీ కలవర పెడుతుంది. సో మొదటి అంశం మనం గ్యాస్ ని తీసుకుంటే ఇప్పటికే గ్యాస్ కొరత ఏ విధంగా ప్రజలను వేధిస్తుందో చూస్తున్నాం. సో మొత్తంగా ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక పక్క హోటల్స్ అన్ని కూడా మూసివేస్తున్న పరిస్థితి. గ్యాస్ కొరతతో కొన్ని చోట్ల హోటళ్లు బోర్డు కూడా పెట్టేశాయి. సో హోటల్స్ ఎక్కడెక్కడ ఆగిపోతూ ఉన్నాయి, ఏం జరుగుతుంది, గ్యాస్ నిల్వలు ఎప్పటి వరకు వస్తాయి అనేది ఒక చర్చ జరుగుతుంటే మరొక పెను విపత్తు రాబోతుంది. అదే పెట్రోల్ కు సంబంధించి ఒక్కసారిగా పెట్రోల్ బంకులు డీజిల్ రెండు కూడా స్తంభించిపోతే పూర్తిగా రవాణా స్తంభిస్తుంది. కరోనా నాటి పరిస్థితులు వస్తాయా అంటూ కూడా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏం జరగబోతుంది, సిఎన్జి వాహనద పరిస్థితి ఏంటి, అట్ ది సేమ్ టైం పెట్రోల్ వాహనదారుల పరిస్థితి ఏంటి, రవాణా స్తంభిస్తే ఏం జరుగుతోంది. సో ఒక్కసారిగా రవాణా స్తంభిస్తే ప్రజా రవాణానే కాదు సరుకు రవాణా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితులు తలెత్తుతాయి. ఇప్పటికే ఒక గ్యాస్ సంక్షోభం చుట్టూనే మొత్తంగా ప్రభుత్వాలన్నీ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ భారత నౌకలకు హర్ముజ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. భారత జెండా ఉన్న నౌకలను వదులుతోంది అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా పెట్రోల్ సంక్షోభం కూడా రాబోతుంది అన్న వార్త ధావానంలా వ్యాపిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఒకవైపు గ్యాస్ కొరత, మరోవైపు పెట్రోల్ కొరత. సో ఇవి రెండు కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. యుద్ధం ఎక్కడో జరుగుతుంది, కానీ దాని ప్రభావం ఎక్కడ పడుతుంది అంటే మన దేశంలో పడుతుంది, మన నట్టింట్లో కూడా పడుతున్న పరిస్థితులు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. సో ఎందుకు ఇక్కడ మంటలు పుడుతున్నాయి అనేది కూడా మనం ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తంగా మనకు పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఏదైనా సరే మనం ఇతర దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి. మన దేశంలో పెట్రోల్ నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. అప్పటికీ కేంద్ర సర్కార్ కొన్ని నిబంధనలను సడలించి అటు వెనిజులా నుంచి కానీ ఇటు రష్యా నుంచి కానీ చమురు దిగుమతి చేసుకుంటుంది. ఆ చమురు దిగుమతి చేసుకుని అందించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ నిల్వలు ఎక్కడి వరకు సరిపోతాయి అనేది ఒక రకంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన పరిస్థితి. మరోవైపు హర్ముజ్ లో అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సో కానీ కొరత మాత్రం వేధిస్తుంది అంటున్నారు నిపుణులు. ఎందుకు వేధిస్తుంది, ఏం జరగబోతుంది అనేది కూడా మనం చూద్దాం. ఇక యుద్ధ భయంతో ధరలు మండిపోతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే ధరలు ఎందుకు మండిపోతున్నాయి అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భారతదేశంలో గ్యాస్, ఎల్ఎన్జి ధరలపై కూడా పడుతుంది. అదేవిధంగా సో ఇప్పుడు శ్మశాన వాటికలకు కూడా ముప్పు వచ్చింది. అంటే శ్మశాన వాటికల్లో కూడా గ్యాస్ వినియోగిస్తున్నారు. సో అక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్న పరిస్థితి. సో ఒకసారి మనం క్లియర్ కట్ గా నేను మీకు స్టాటిస్టిక్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మరో 2 నుంచి 4 వారాలకు మాత్రమే ఎల్ఎన్జి నిల్వలు దేశంలో సరిపోతాయంటూ కూడా తాజా గణాంకాలు అయితే మనకు చెప్తున్న పరిస్థితి. ఇక గ్యాస్ ధరను క్యూబిక్ మీటర్కు 40 నుంచి 119కి అదానీ టోటల్ గ్యాస్ ఒక్కసారిగా పెంచేయడం కూడా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. అంటే గ్యాస్ కొరత ఏ విధంగా ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక ఢిల్లీ వంటి నగరాల్లో, దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని ఒకసారి మనం తీసుకుంటే ఇక్కడ సిఎన్జి ధరలు 5 నుంచి 10% పెరిగిపోయాయి. అప్పుడే ప్రస్తుతం కిలో సిఎన్జి ధర 75 నుంచి 80 మధ్యలో ఉంది. అంతర్జాతీయ చమురు ధరలు కూడా 10 నుంచి 15% పెరగడంతో ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర $75 నుంచి $80 ఉంది. అయినప్పటికీ ఎక్సైజ్ సడలింపుల ద్వారా కేంద్రం లీటర్ పెట్రోల్, డీజిల్ ధరను ఢిల్లీ వంటి నగరాల్లో $94 నుంచి $100 మధ్య ఉంచగలుగుతుంది. కానీ ఈ పరిస్థితులు ఎన్ని రోజులు కంటిన్యూ అవుతాయనేదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. మొత్తంగా ఒకవైపు గ్యాస్ సంక్షోభంతోనే ప్రజలందరూ అల్లాడుతూ ఉంటే ఇక పెట్రోల్ సంక్షోభం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, పెట్రోల్ డీజిల్ ధరలపై కూడా ఎటువంటి ప్రభావం పడబోతుంది, వార్ ఎఫెక్ట్ అనేది. సో నేరుగా మనం యుద్ధంలో లేవు, కానీ దాని ప్రభావం ఏ విధంగా దేశంలో ఉందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. కరోనా నాటి పరిస్థితులు వస్తే పరిస్థితి ఏంటి, దేశ ప్రజలు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? సో ఒకవైపు కూరగాయల కొరత వస్తుంది, ఇప్పటికే సరుకుల ధరలు మండిపోతున్న పరిస్థితి, సామాన్యుడి జేబు గుల్లవుతున్న పరిస్థితి. సో ఏం జరగబోతుంది, ఏంటి, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఒకవైపు పెట్రోల్, డీజిల్ లేని వాహనాలు కదలలేని పరిస్థితి, మరోవైపు నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా కానీ ధరలు మండిపోతున్నాయి, మరోవైపు గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం ధర పెరిగినా గ్యాస్ దొరుకుతుందా అంటే సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో వినిపిస్తున్నాయి. సో ఏం చేయబోతుంది ప్రభుత్వం, కేంద్ర సర్కార్ ఏం చేయబోతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి, ప్రజలు ఏ విధంగా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు? సో అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎగుమతులు నిలిచిపోయాయా, రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఎంతసేపు మనం అక్కడి నుంచి వచ్చే దిగుమతుల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ భారత్ నుంచి ఎగుమతులు కూడా కొన్ని ఉంటాయి. సో ఆ ఎగుమతులకు కూడా యుద్ధం వల్ల ఎఫెక్ట్ పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా మన అరటి పండ్లకు డిమాండ్ ఉంటుంది రంజాన్ మాసం కావడంతో.
ఈ అరట్లు కూడా ఎగుమతి అవ్వట్లేదు, ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి, లక్షల కోట్ల సంపద ఆవిరైపోతూ ఉంది. సో ఎన్ని రోజులు ఈ పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి? సో సామాన్యుడు బతికేది ఎలా? రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. సో క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితి ఎలా ఉంది అందించేందుకు వరంగల్ నుంచి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రశాంత్, చూస్తున్నాం ఒకవైపు గ్యాస్ ధరలే బెంబేలెత్తిస్తూ ఉంటే మరోవైపు పెట్రో ముప్పు కూడా ప్రజలకు పొంచి ఉందన్న వార్తలు వినిపిస్తూ ఉన్న పరిస్థితి. అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్లీజ్ కంటిన్యూ ప్రశాంత్. పశ్చిమాసియా దేశాలలో యుద్ధ నేపథ్యంలో భారతదేశంలో ఇటు చమురు నిల్వలు కావచ్చు, గ్యాస్ నిల్వల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. దీంతో అయితే అటు హోటల్స్ యాజమాన్యాలు, హాస్టల్స్ యజమానులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పటికే అటు చెన్నై, బెంగళూరుకు చెందిన హోటల్ యజమానులు దేశ ప్రధానికి నేరుగా లేఖ రాశారు. మాకు ఆ గ్యాస్ కొరత గనక వస్తే మేము వ్యాపారస్తులము ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో హోటల్స్ పరిస్థితి ఎలా ఉంది? అందులో టాప్ సిటీస్ హైదరాబాద్ తర్వాత రాష్ట్ర రెండో రాజధానిగా పిలువబడుతున్న వరంగల్ నగరంలో కూడా ట్రై సిటీస్, ఇక్కడ వరంగల్, హన్మకొండ నగరంలో ప్రముఖ హోటల్స్. మేజర్గా వరంగల్ అనగానే టూరిస్ట్ హబ్గా, హెల్త్ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా పేరు గడించింది. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, కాకతీయ కట్టడాలను చూసడానికైతే నిత్యం వేలాది మంది టూరిస్టులు వస్తుంటారు. అదేవిధంగా ఎన్ఐటి లాంటి జాతీయ విద్యా సంస్థలు ఉన్న నేపథ్యంలో ఇక్కడికి పేరెంట్స్ కూడా వస్తుంటారు. ఇక్కడికి వచ్చేటువంటి టూరిస్టులకు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా గ్లోబలైజేషన్లో ఇక్కడ పెరుగుతున్నటువంటి ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా వరంగల్ ట్రై సిటీస్లో ఎక్కువ మంది కూడా టైమ్ సెన్స్ కోసము హోటల్స్లోనే భోజనాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో, ఈ యొక్క యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరత కారణంగా హోటల్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడనుంది? ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్ పైన 120 రూపాయలు, అటు గృహ వినియోగదారులకు 60 రూపాయల గ్యాస్ ధరలు పెంచింది. అయితే ఈ పెంచిన ధరల పైన కావచ్చు, ఇటు కమర్షియల్ సిలిండర్ల పెరుగుదల విషయంలో కావచ్చు, ఇటు దాని ఎఫెక్ట్ వ్యాపార వాణిజ్య రంగాలపై ఎలా ఉందో అడిగి తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం హన్మకొండలోని ప్రముఖ హోటల్ 1000 పిల్లర్ హోటల్లో ఉన్నాము. హోటల్ యజమాని మనతో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వరంగల్ టాప్ సిటీ, రెండో రాష్ట్ర రాజధానిగా పేరు గడించింది. ఇలాంటి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందో వారి మాటలు విందాం. సార్ చెప్పండి, పశ్చిమాసియా దేశాల్లో అటు ఇరాన్ పైన, ఇటు ఇజ్రాయెల్, అమెరికా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇటు క్రూడ్ ఆయిల్స్ అనేది ట్రాన్స్పోర్టేషన్ తగ్గింది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వము 50 రోజుల నిల్వలు ఉన్నాయన్నప్పటికీ కూడా కొంత రేట్లు పెరిగింది. ఆ రేట్లు పెరిగిన దాంతో మీకు ఎలాంటి ఇబ్బందులు? రేట్లు పెరగడం అనేది సమస్య పక్కన పెడితే, రేట్లు పెరిగిన రేట్లకు మేము తీసుకొని మేము రోజు నిత్యవారీ చేసే మేము ఏదైతే మా ముఖ్య పని ఉంటుందో వంటకాలను అందించడంలో, అక్కడ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మాకు రావాల్సిన రెగ్యులర్గా మేము వాడకం ఒక 3-4 సిలిండర్లు ఉన్నాయనుకోండి, కనీసం మాకు అది ఎన్ని రోజులకు ఇప్పుడు ఆల్రెడీ నిండుకున్నాయి, ఇంకొక 2-3 రోజుల్లో మాకు దొరకలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ సిలిండర్లతోని ఒక బిజినెస్ ఒకటే నష్టపోవట్లేదు. యాక్చువల్గా ఇది ఒక వ్యవస్థ. ఈ రంగంలో చాలామంది జీవితాలు ముడిపడి ఉంటాయి. ఇప్పుడు కార్మికులు ఉంటారు. మేము కనీసం 60 నుంచి 70 మందికి మా దగ్గర డైరెక్ట్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇండైరెక్ట్గా 30-40 మంది క్లీనింగ్ డిపార్ట్మెంట్ కానీ 100 మంది ఈ హోటల్ మీద బతుకుతున్నారు. వాళ్ళందరి జీవనోపాధి కూడా ప్రమాదంలో పడే ఉంది. ఆల్రెడీ మనం వెనకట చూసాం కదా, గత 4-5 సంవత్సరాల కింద కరోనా పీరియడ్ మనం ఫేస్ చేసాము. అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఒక క్లారిటీ ఉంది, కంప్లీట్గా మనం స్టాప్ చేసుకున్నాం సర్వీసెస్. కాబట్టి అప్పుడు మనం వాళ్ళకి ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉన్నాం, కొంత ఖర్చులు తగ్గించినాయి. ఇప్పుడు ఇక నిత్యం కంపల్సరీ తిండి అనేది మనం నిత్యావసరం. వంట గ్యాస్ లేకుండా ఏది ఆగదు. ఇప్పుడు మేము ఈ రంగం నడపాలంటే నెలకి 8 నుంచి 9-10 లక్షల శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళ జీవితాలు వీళ్ళకు కొంచెం టెన్షన్లో ఉంటారు. ఎంప్లాయీస్ ఏమవుతుంది, మా రంగం ఇట్లా ఉంది కదా అనేది. కనీసం మాకు ఒక 4 రోజులకు వస్తుంది, ఇంకో 1 వీక్లో ఉంటుంది అనుకున్నప్పుడు మేము ఏం చేయాలి? కానీ ఈరోజు వ్యవసాయం ముందుకెళ్ళాలా, ఆగాలా, ఏం చేయాలనేది మాకు కూడా తెలియట్లేదు. మీ దృష్టికి వచ్చిన అంశాలతో పాటు అంటే లోకల్ ఏజెన్సీస్తో మాట్లాడినప్పుడు ఏమంటున్నారు? అంటే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు సరఫరా ఎప్పటి వరకు చేయగలుగుతామంటున్నారు? ఇప్పటి వరకు అయితే చేస్తున్నారు? ఇప్పటి వరకు అయితే చేశారండి. నాకు ఒక 20 సిలిండర్స్ నుంచి కూడా వచ్చాయి. కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారండి. ఖచ్చితంగా నాకు 4 రోజులు చేయగలమా, 5 రోజుల తర్వాత వస్తుందో తెలియదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే లోడ్స్ కూడా ఆర్డర్ ఇండెంట్ పెట్టాం కానీ మాకు రాలేదు. మాకు ఏ అప్డేట్ ఉండట్లేదు. అప్డేట్ ఉంటే మేము చెప్తాం కానీ ఇప్పుడు ఏమైంది అంటే దొరకట్లేదు అన్నప్పుడు ఇండెంట్ ఎక్కువ పెడుతున్నారు హోటల్స్ కూడా.
కూడా. దానివల్ల ఏంటంటే వాళ్ళు మామూలుగా పెట్టే ఇండియన్కి 4 రేట్లు ఇండియన్ పెట్టినా కూడా కంపెనీ సప్లై చేయలేని పరిస్థితిలో ఉంది కాబట్టి వీళ్ళు ఏం చెప్పలేని పరిస్థితి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి క్లారిటీ డీలర్స్కి రావట్లేదు అంటున్నారు కాబట్టి ఏ క్లారిటీ లేనప్పుడు వాళ్ళు మాకు ఏ క్లారిటీ ఇవ్వలేరు. ఇది గ్రహించాల్సింది. సో మేము ఏం చేయలేము, మాకు డౌట్గానే ఉంది. ఈ పేరుతోటి ఏమన్నా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ వైపు వెళ్ళే అవకాశం ఉందంటారా? అలాంటి ప్రమాదాన్ని ఏమన్నా గవర్నమెంట్లో చేయాలని చెప్పేసి ఏమైనా కోరుతారా? అంటే డెఫినెట్గా ఉంటుందండి. ఒకవేళ ఏదైనా పాత స్టాక్ కనుక ఏదైనా క్లోజింగ్ స్టాక్ డీలర్స్ దగ్గర ఉంటే వాళ్ళకి చాలా వరకు ఎట్లా ఉంటుందండి, వ్యవస్థ ఎట్లా ఉందంటే సమయం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ₹4 అక్రమంగా సంపాదించుకోవడానికి చాలామంది బిజినెస్ వాళ్ళు చూస్తారు. అంటే సో అంటే అందరూ అలా ఉంటారని నేను అనను, బట్ అలా ఉండే అవకాశం కూడా ఉందండి. రీసెంట్గా నేను నిన్న మొన్న ఒక న్యూస్లో చూశాను, మెస్లలో చిన్న చిన్న బండ్లలో అక్కడిక్కడ డొమెస్టిక్ సిలిండర్లు తక్కువ రేటు సబ్సిడీ గృహానికి సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుండే అవి తీసుకెళ్ళి బిజినెస్ నడుస్తున్నాయని చెప్పేస్తారు. ఏదైనా వాళ్ళు బతకడానికి, అది సెకండరీ అయితే బతకడం, కానీ కమర్షియల్ వినియోగానికి ఎల్పిజి వినియోగము గృహ అవసర వినియోగం చేయడం అనేది వాళ్ళకి దొరుకుతున్నాయి. మరి కనీసం అవేమి వాడడానికి ఉండదు. ఎందుకంటే ఒకవేళ వాడితే విజిలెన్స్ డిపార్ట్మెంట్తో మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మేము అది వాడలేము. మాకు ఇటు ఇది వాడలేక అటు అది వాడలేక 2 విధాలు నష్టపోతున్నాం. మెయిన్ చెఫ్ కూడా ఉన్నాడు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎంతమందికి వంట చేస్తారు, ఎంతసేపు గ్యాస్ వినియోగిస్తే ఎన్ని సిలిండర్స్ యూజ్ అవుతాయి, వారి మాటల్లో కూడా విందాం. ఇక్కడ మనతోటి చీఫ్ చెఫ్ ఉన్నాడు. చెప్పండి, డైలీ మన హోటల్లో ఎంతమందికి మీరు భోజనం పెడతారు, ఎంత సమయం గ్యాస్ వినియోగిస్తుంటారు? డైలీ వచ్చేసి మినిమం 500 to 600 మెంబర్స్ దాకా వంట వండుతాం. కానీ సిలిండర్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. మీ ఇందులో 60 to 70 మెంబర్స్ వర్క్ చేస్తాం. ఈ సిలిండర్స్ లేకపోయారు, చాలా కొరత వచ్చేసి చాలామంది డ్యూటీస్ బంద్ చేసి హోటల్స్ కూడా బంద్ చేస్తున్నారు. కావున ప్రభుత్వం ఏదైనా పట్టించుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అది మనం చూస్తున్నాము. మార్నింగ్ 6 o'clock ప్రారంభమైందంటే నైట్ 10:30 వరకు మా గ్యాస్ వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి హోటల్స్కి వచ్చేటువంటి కస్టమర్స్కి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు టేస్టీగా అదేవిధంగా వేడివేడిగా అందించాలి కాబట్టి మా గ్యాస్ నిత్యం వెలగాల్సి ఉంటుంది. దాంతో 6 to 7 సిలిండర్స్ యూజ్ అవుతాయి. ఒకవేళ షార్టేజ్ కనుక వస్తే ఇటు మా హోటల్లో పనిచేసేటువంటి 60-70 మంది కుటుంబాల మీద భారం పడుతుంది, యజమాని మీద పడుతుంది, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి రవాణా వ్యవస్థ మీద పడుతుంది అనేది అయితే ఇటు హోటల్ యజమానులు అదేవిధంగా హోటల్ చెఫ్లు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని గ్యాస్ కొరతను అరికట్టి ఇటు హోటల్స్ కావచ్చు, ఇటు ప్రజల జనజీవనానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా గ్యాస్ను తీర్చిదిద్దాలి, అందుబాటులో ఉంచాలని మాత్రము ఆ హోటల్ యజమానులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి. రైట్, ఇక ఈ గ్యాస్ కొరత దహన వాటికలకు కూడా అంటుకుందా అంటే స్పష్టంగా అంటుకుందనే చెప్పాలి. సో గ్యాస్ కొరతతో శ్మశాన వాటికల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాని గురించి కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో మహారాష్ట్రలోని పూణే మున్సిపాలిటీని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఇతరత్రా గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాలని కేంద్ర పెట్రోలియం శాఖ చెబుతున్నా, ఇక పూణేలో